నైట్ అవుతుంది. చరణ్ నిద్రపోతూ ఉంటాడు తన రూమ్‌లో. సడెన్‌గా ఏమో ఏసీ ఆగిపోతుంది. ఇక మెలుకువ వస్తుంది కాసేపటికి చరణ్‌కి. ఇదేంటి కరెంట్ పోయినట్టుందిగా, ఈ టైంలో కరెంట్ తీసాడేంటి అని చెప్పి ఫ్యాన్ ఆన్ చేస్తాడు. ఫ్యాన్ ఆన్ చేస్తే ఫ్యాన్ ఆన్ అవ్వదనమాట. ఇక అప్పుడు చరణ్ ఇదేంటి ఇన్వర్టర్ ద్వారా ఫ్యాన్ ఆన్ అవ్వాలి కదా! ఎందుకు ఆన్ అవ్వలేదు? సరేలే బయట లాన్‌లో కాసేపు కూర్చుంటే గాలైనా వస్తుంది అని చెప్పి తన రూమ్‌లో నుంచి బయటకు వస్తూ ఉంటాడు. మమ్మీ, మమ్మీ అనుకుంటూ పిలుచుకుంటూ మెట్లు దిగి హాల్లోకి వస్తాడు. హాల్లోకి రాగానే సడెన్‌గా లైట్స్ ఆన్ అవుతాయి. ఇక చరణ్ మీద అని పూల వర్షం కురుస్తుంది. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇటు పల్లవి వీళ్ళంతా, సుమలత వీళ్ళంతా హ్యాపీ బర్త్‌డే అనుకుంటూ క్లాప్స్ కొట్టుకుంటూ చరణ్ దగ్గరికొస్తారనమాట. హ్యాపీ బర్త్‌డే నాన్న అని చెప్పి అందరూ విష్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అని చెప్పి అనగానే, ఏంట్రా ఇవాళ నీ పుట్టినరోజుని మర్చిపోయావా ఏంటి అని చెప్పి బామ్మ అడుగుతుంది. అవును. అవును బామ్మ గుర్తులేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, మీ అమ్మకు కూడా గుర్తులేదులేరా నీ బర్త్‌డే. ఇదిగో పల్లవియే నీ బర్త్‌డే మంచిగా సెలబ్రేట్ చేయాలని ఇదిగో ఇదంతా ప్లాన్ చేసింది అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటే, ఇక సుమలత కోపంగా చూస్తూ ఉంటుందనమాట. నాకు గుర్తులేదని చెప్తావా అన్నట్టుగా. ఆ తర్వాత ఇటు చంటి కూడా, అవునన్నయ్య అందుకే అన్నయ్య నీకోసం పల్లవి వదిన ఫ్రూట్స్ అవన్నీ తెప్పించింది. ఫ్రూట్ కేక్ చేసింది. ఇదంతా ప్లానింగ్ అంతా కూడా వదినదే అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అక్షిత ఇప్పుడు ఏంటి ఆ! సర్ప్రైజ్‌గా ఇదేమన్నా పెద్ద గొప్ప సర్ప్రైజా ఏంటి? కేక్ కట్ చేయడం, ఇలాగ నైట్ టైము ఇలా విష్ చేయడం, ఇదంతా పెద్ద గొప్ప సర్ప్రైజ్‌లాగా ఓ పెద్ద పొగిడి చెప్తున్నారు. అంత గొప్ప ఏంటి ఇది? అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ఖచ్చితంగా గొప్ప కానే కాదు అక్షిత అని చెప్పి పల్లవియే చెప్తుంది. కేక్ కటింగ్ అయ్యాక నేను ఒక చిన్న సర్ప్రైజ్ ఈయన కోసం, చరణ్ కోసం ప్లాన్ చేశాను. నేను కేక్ కటింగ్ అయ్యాక చెప్తాను అని చెప్పి, రండి కేక్ కట్ చేయండి అని చెప్పి కేక్ తీసుకొచ్చి కట్ చేయండి అని చెప్పి చరణ్‌కి ఇస్తుందనమాట నైఫ్. ఇక చరణ్ కేక్ కట్ చేస్తాడు. ఆ తర్వాత ఇక ఫస్ట్ పీస్ వాళ్ళ అమ్మకి తినిపిస్తాడు. ఇక వాళ్ళ అమ్మకి కూడా తినిపించి హ్యాపీ బర్త్‌డే నాన్న అని చెప్పి సుమలత విష్ చేస్తుంది. ఆ తర్వాత ఇక బామ్మ, ఏంట్రా పల్లవికి కూడా తినిపించు అని చెప్పి అనగానే పల్లవికి కూడా తినిపిస్తాడు. ఇక పల్లవి కూడా కేక్ పీస్ పెడుతుంది చరణ్‌కి. హ్యాపీ బర్త్‌డే అండి అని చెప్పి విష్ చేస్తుంది. ఆ తర్వాత మీకు సర్ప్రైజ్ అన్నాను కదా! ఇప్పుడే సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి టీవీలో రిమోట్ ఆన్ చేస్తుందనమాట. ఇక టీవీలో ఏమో చరణ్ చిన్నప్పటి ఫొటోస్ వాళ్ళ అమ్మ, నాన్నతో కలిసి చిన్నప్పుడు ఆడిన గేమ్స్ కానీ, ఇంకా అవన్నీ చిన్న మెమరీగా ఉంటుందని చెప్పి ప్లాన్ చేసి చిన్న ఏవీలాగా క్రియేట్ చేస్తుందనమాట. ఇక ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు అవన్నీ ఫొటోస్ చూసేసరికి చరణ్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఒక్కసారిగా పల్లవిని హగ్ చేసుకుంటాడు. ఇక అక్కడున్న అక్షిత, భువన, ఇటు సుమలత ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటిది చరణేనా ఇలా బిహేవ్ చేస్తున్నాడు అన్నట్టుగా సుమలత అయితే చూస్తూ ఉండిపోతుంది. చాలా థ్యాంక్స్ పల్లవి. నేను ఇన్ని ఇయర్స్‌లో చాలా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాను కానీ, ఈ బర్త్‌డే చాలా మెమరబుల్. నువ్వు నిజంగా నాకు ఎప్పటికీ గుర్తుపోండిపోయే ఒక మంచి మెమరీ ఇచ్చావు. చాలా బాగా సెలబ్రేట్ చేశావు. చాలా థ్యాంక్స్ పల్లవి అని చెప్పి పల్లవి వైపు ఎమోషనల్‌గా చూసి ఇలాగ చెప్తూ ఉంటాడనమాట. థ్యాంక్స్ అన్నట్టుగా. ఇదంతా మీకోసమే అండి. మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని చేశాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అసల ఎప్పటి నుంచి చేశావు? అసల నిజంగా కేక్ చేస్తున్నావేమో, కేక్ కటింగ్ ఇదొక్కటే అనుకున్నానమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటారనమాట. ఇక అప్పుడు ఉష, మరి అన్ని సర్ప్రైజెస్ ముందుగా చెప్పేస్తారా ఏంటి అని చెప్పి ఉష అంటూ ఉంటే, అయితే నీకు ముందే తెలుసనమాట అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. అవునవును అని చెప్పి ఉష అంటూ ఉంటే, ఆ తర్వాత థ్యాంక్స్ పల్లవి అని చెప్పి ఇక తన రూమ్‌లోకి వెళ్ళిపోతాడనమాట చరణ్. ఆ తర్వాత ఇక సుమలత, అక్షిత, భువన ముగ్గురు ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటీ ఈ పల్లవి మాట్లాడితే చరణ్ దగ్గర అన్ని మార్కులు కొట్టేస్తుంది అని చెప్పి భువన అంటూ ఉంటే, అసలు చరణ్ ఒక్కసారిగా పల్లవిని హగ్ చేసుకోగానే నాకైతే ఒళ్ళంతా కంపరం పుట్టింది ఆంటీ అని చెప్పి అనగానే, ఇటు భువన అయితే నాకు మండిపోతుంది ఆంటీ, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది భువన. ఇక అప్పుడు సుమలత, నువ్వు చూస్తూ ఉండు, అది ఇంతే మార్కులు కొట్టేస్తూ ఉంటుంది, ఇంప్రెస్ చేస్తూనే ఉంటుంది. ఆ తెలివితేటలేదో కొంచెం నువ్వు చూపించి ఆ పల్లవి బదులు నువ్వే అలా చేసుంటే ఎంత బాగుండేది. చరణ్ నీ వైపు ఇంప్రెస్ అయ్యేవాడు కదా, వాడిని ఎలా ఇంప్రెస్ చేసుకోవాలని ఏ మాత్రం ఆలోచన లేదు, ఏమీ చేయవు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పెళ్లి చేసుకుంటా అంటే సరిపోతుందా? వాడి ఇష్టాలు, వాడి బర్త్‌డేలు అన్నీ తెలుసుకోవాలి కదా. ఆ పల్లవి చూడు ఎలా చేసుకుంటూ పోతుందో చకచక. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మాత్రం ముద్దపప్పులా అలాగే ఉంటావు. పల్లవి చూడు ఎలా ఆకట్టుకుంటుందో చరణ్‌ని, అర్థం చేసుకోవు. రేపు ఎలాగైనా ఏదో ఒకటి చేసి నేను చరణ్‌ని నా వైపు తిప్పుకుంటాను. ఈ అమ్మాయి గ్రేట్ అనుకోవాలి వాడు అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఏం చేస్తారు ఆంటీ అని భువన అడుగుతూ ఉంటే, అన్నీ చెప్పేస్తారు మరి.
నా ఆలోచనలు నాకుంటాయి. నేను చేయాల్సింది నేను చేస్తాను. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి సుమలత కోపంగా వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే హాల్‌లో అంతా డెకరేషన్ చేస్తూ ఉంటారనమాట. ఇటు ప్రసాదరావు, బామ్మ, చంటి వీళ్ళంతా ఫ్లవర్స్, బెలూన్స్ అని డెకరేట్ చేస్తూ ఉంటారు. ఇక సుమలత, అక్షిత, భువన రెడీ అయ్యి వస్తారనమాట. ఇక పల్లవి కూడా రెడీ అయ్యి వస్తుంది. ఏంటి ఊపుకుంటూ వచ్చారు? ఏమైనా గిఫ్ట్ తీసుకొచ్చారా లేదా అన్నయ్య వాళ్ళకి అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. గిఫ్టా? మీరేమైనా తీసుకొచ్చారా అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఇక అప్పుడు పల్లవి, బామ్మ నేను చరణ్ కోసం తనకి నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఒక డ్రెస్ తీసుకొచ్చాను అనగానే, ఏంటమ్మా వాడి కోసం డ్రెస్ తీసుకొచ్చావా అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. అవును ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి పల్లవి డ్రెస్ తీసుకొచ్చి, ఇదిగోండి బామ్మ ఈ సూట్, బ్లాక్ కలర్ సూట్ చరణ్కి బాగుంటుందని తీసుకొచ్చాను అనగానే, ఏదొదినా అని చెప్పి చరణ్ చూస్తాడు. ఉషా వీళ్ళంతా కూడా చూసి చాలా బాగుంది అని చెప్పి అంటూ మెచ్చుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు సుమలత, ఇదేం బాగుంది, నేను కూడా నా కొడుకు కోసం నేను తీసుకొచ్చాను ఒక సూట్. అక్షిత ఆ సూట్ తీసుకురా అని చెప్పి అనగానే అక్షిత వెళ్ళి సూట్ తీసుకొస్తుంది. చూసావా ఇది నా కొడుకు టేస్ట్, ఇది బాగుంటుంది వాడికి, వాడి మీద ఇది బాగుంటుంది, వాడు ఖచ్చితంగా ఇదే సెలెక్ట్ చేసుకుంటాడు, ఈ అమ్మ మాటని కాదండు అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. అప్పుడు బామ్మ చంటి అంటారు, మరి ఇటు వదిన తీసుకొచ్చింది డ్రెస్సు, అమ్మ కూడా తీసుకొచ్చింది, మరి ఇప్పుడు అన్నయ్య ఏది వేసుకుంటాడు, రెండు చూపిస్తే అనగానే, ఏముంది నాదే తీసుకుంటాడు, నాదే సెలెక్ట్ చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక అప్పుడు పల్లవి, లేదు మనము పోటీ పెట్టుకుందాము, అయితే నేను తీసుకొచ్చానని చెప్పను, మీరు తీసుకొచ్చానని చెప్పొద్దు, ఎవరి సూట్ ఎవరు తీసుకొచ్చారని చెప్పొద్దు, అయితే బామ్మగారు చూపిస్తారు 2 సూట్స్ని, ఇక అందులో చరణ్ ఏసి చూస్ చేస్తాడనేది అప్పుడు మనం ఎవరు గెలిచారనేది అర్థమవుతుంది, ఎవరి టేస్ట్ చరణ్కి ఎక్కువ నచ్చుతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఒకవేళ మీ సూట్ చరణ్ సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, మీ వేవ్ లెంత్కి చరణ్ మ్యాచ్ అవుతున్నాడని అర్థం. అదే నాది సెలెక్ట్ చేశాడనుకోండి, అప్పుడు నా టేస్ట్ చరణ్ టేస్ట్ ఒకటే అని అర్థమవుతుంది అని పల్లవి అంటూ ఉంటే, అప్పుడు చంటి, వదిన అప్పుడు అన్నయ్య నిన్ను తన మనసులో ప్రేమిస్తున్నట్టు లెక్క, ఒకవేళ నీ సూట్ సెలెక్ట్ చేస్తే అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. సరే అయితే నేనేమి వెనక్కి తగ్గడం లేదు, పోటీకి సిద్ధమే, నా కొడుకు నాదే సెలెక్ట్ చేస్తాడు, చూస్తూ ఉండండి అని సుమలత అంటూ ఉంటే, సరే చూద్దాము అని చెప్పి చంటి ఏమో అన్నయ్య అని పిలుస్తాడు. ఏంటి అందరూ నా వైపు అదోలా చూస్తున్నారేంటి, ఇవేంటి 2 సూట్స్ అని చెప్పి అనగానే, అప్పుడు బామ్మ, ఇదిగోరా నీకోసం నీ బర్త్డే కదా 2 సూట్స్ తెప్పించాము, నీకు నచ్చింది ఏదో సెలెక్ట్ చేసుకో అని బామ్మ అంటూ ఉంటుంది. ఏంటి 2 సూట్స్ సెలెక్ట్ చేశారా, ఎవరు తెప్పించారు అనగానే, ఎవరో ఒకరు లేరా, ముందు సెలెక్ట్ చేసుకో అని చెప్పి అనగానే, ఇక అప్పుడు ఫస్ట్ సుమలత తెచ్చిన సూట్ తీసుకొని, ఇది బాగుందే అన్నట్టుగా చూస్తూ ఉంటే, అప్పుడు సుమలత, ఇది బాగుంది కదరా, నీకు నచ్చిందా, నాకు తెలిసింది నాకు నచ్చుతుందని నీకు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, మళ్ళీ అప్పుడు పల్లవి తెచ్చిన సూటు బామ్మ చేతిలోంచి తీసుకొని, ఇది ఇంకా బాగున్నట్టుందమ్మా, ఇది బాగా సూట్ అవుతుందేమో నా మీద అనిపిస్తుంది అనగానే, అప్పుడు ప్రసాదరావు, ముందు ఇది నచ్చింది అది నచ్చింది అని చెప్తున్నావు కానీ ఫైనల్గా ఏ సెలెక్ట్ చేసుకుంటావో అది చెప్పురా అని చెప్పి అంటూ ఉంటాడు ప్రసాదరావు. నాకు ఇదిగో ఈ బ్లాక్ సూట్ ఇదే నచ్చింది అని పల్లవి తెచ్చిన సూటే తీసుకొని, ఇది బాగా నాకు సెట్ అవుతుంది అని చెప్పి అంటాడనమాట. ఇక సుమలత కోపంగా చూస్తూ ఉంటే, అప్పుడు బామ్మ, చెప్పానా పల్లవి తెచ్చింది సెలెక్ట్ అవుతుందని, చరణ్కి పల్లవి అంటేనే ఇష్టం అనగానే, ఇక పల్లవి, ఏంటి ఇలా అంటున్నారు అని చెప్పి చరణ్ షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నారు మీరు, అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పి అనగానే, అప్పుడు ఇక చంటి చెప్తాడు, ఏం లేదన్నయ్య అసలు జరిగింది ఏంటంటే, ఇదిగో ఇప్పుడు సెలెక్ట్ చేసావు కదా, ఇదేమో వదిన తెచ్చింది, ఇందాక నువ్వు ఫస్ట్ తీసుకున్నావే అదేమో అమ్మ తీసుకొచ్చింది, అసలు నువ్వు రాకముందు ఏంటి డిస్కషన్ అంటే, నువ్వు ఎవరి సూటు నీకు నచ్చింది అన్నావంటే వాళ్ళని టేస్ట్కి తగ్గట్టు వాళ్ళంటే నీకు ఇష్టమని, సో నీ వదిన తెచ్చింది సెలెక్ట్ చేసావు కాబట్టి వదిన అంటే నీకు ఇష్టం అంతే, అదే మేము అనుకుంది అని చెప్పి అనగానే, ఇక అది కాదమ్మా అని చెప్పి చూస్తూ ఉంటాడు చరణ్. అంతేలేరా అంతే అని చెప్పి కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట సుమలత. ఆ తర్వాత చరణ్ అంటాడు, అయినా ఏంటి బామ్మ ఇది, ముందే చెప్పచ్చు కదా ఎవరు తెచ్చారు ఏంటనేది అనగానే, అప్పుడు పల్లవి, ముందే చెప్తే ఏముంది, కావాలని నేను తెచ్చిన సూట్ నచ్చలేదని చెప్తారు, కావాలని నన్ను బాధ పెట్టాలని చేస్తారు, ఇప్పుడు చూడండి మీ ఒరిజినల్ ఇష్టం, మీ మనసులో ఉన్న ఇష్టం అనేది బయటపడింది, లేదంటే ఎవరు తెచ్చారు ఏంటనేది చెప్తే ఆబ్వియస్గా మీ అమ్మగారు తెచ్చిందే మీరు బాగుంది సూపర్ అని చెప్పి అంటారు, నన్ను బాధ పెట్టాలనే కదా మీ టార్గెట్, ఇప్పుడు చూసారు కదా మీ మనసులో ఉన్న టేస్ట్ బయటపడింది అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇక సుమలత కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి కనుబొమ్మలు ఎగరేస్తూ ఉంటుంది, ఏంటి నేనే విన్నాయనుగా అన్నట్టు. ఇక సుమలతకి ఇంకా మండిపోతూ ఉంటుందన్నమాట. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.